దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలము పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన బిడ్డలందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనము ధ్యానించుటకు నిర్గమాకాండము 9వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదువుదాం. కాగా యెహోవా, మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశము వైపు దానిని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుష్యుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కు దద్దురులాయెను. స్తోత్రం. మనము ఈ తెగుళ్ళు ధ్యానిస్తూ ఉన్నాము. ఐగుప్తులో దేవుడు చేసిన కార్యాలు, ఇశ్రాయేలు ప్రజలు మధ్యలో దేవుని ప్రజలను కాపాడుచు, అట్లాగే దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఫరో, వారి సేవకులు, వారి ప్రజలు, ఫరోను బట్టి ఆ ప్రజలు ఎంతో బాధింపబడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ 6వ తెగులు, ఈ తెగులు విషయంలో దేవుడు అహరోన్ని మోషేని పిలిచి అన్నారు, మీరు ఫరో ఎదుటికి వెళ్ళండి. అయితే వెళ్ళే ముందు మీరు చేయవలసింది ఏంటి అంటే, మీ పిడికిళ్ళతో, మీ గుప్పుళ్ళతో ఆవు బుగ్గే తీసుకుని వెళ్ళాలి. వెళ్ళి మామూలుగా ప్రతిసారి మీరు ఎట్లాగైతే ఫరో దగ్గరికి వెళుతున్నారో మీ ఇద్దరు, అహరోను మోషే, అట్లాగే వెళ్ళాలి. ఆయన కూడా మామూలుగా వచ్చారు, ఏదో చెప్పడానికి వచ్చారని క్యాజువల్గా ఆయన తీసుకుంటాడు. కానీ నేను చేసే కార్యము ఐగుప్తులో నేను చేస్తూ ఉంటాను. అదే సమయంలో ఫరో హృదయము కఠినం అవుతూ ఉంటుంది. మీరు వెళుతూ ఉండాలి. ఫరో హృదయము కఠినం అవుతూ ఉంటుంది. నేను కార్యాలు చేస్తూనే ఉంటాను. చూడండి ఎలా ఉందో విషయం. మరి సాధారణంగా దైవ సేవకులు, ప్రధాన యాజకుడు మోషే అనొచ్చు, చాలాసార్లు వెళ్ళాం కదా ప్రభువా, వాడు ఎలాగా వినట్లేదు కదా, ఇప్పుడు కూడా ఏమి వింటాడు ఏంటి అని ఇలాగ ఏమాత్రము ఎదిరించి మాట్లాడలేదు ఫరో ఎదుట మోషే, అహరోన్లు. అంటే దేవుని యొక్క పని విషయంలో బాగా గమనించాలి. దేవుని పని విషయంలో ప్రధాన యాజకుడైనా, సేవకుడైనా, ప్రజలైనా, ఏవైనా కూడా దేవుడు వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని చేయటానికి సంసిద్ధులై ఉండాలి. వింటున్నారా? అది మన విధి, అది మన బాధ్యతగా భావించి అట్టి హృదయము ఉండాలి. ఇప్పుడు 6వసారి కూడా అలా వెళ్ళి మాట్లాడండి అతనితోటి అంటూ ఉన్నాడు. మొదటిసారి అయింది, రెండోసారి అయింది, మూడోసారి అయింది. బాబు ఎన్నిసార్లు చూడాలి ఇది? ఇంకా అంతే, అలాగే ఉంటాడు, వెళ్ళనివ్వడు. మీరు ఏదో చేయండి బాబు అంటే ఆయన చేసేది చేస్తున్నాడు. ఆయన చేసేది చేస్తున్నాడనే సంగతి అహరోనికి, మోషేకి కూడా తెలుసు. వాళ్ళ దైవ సేవకులు, అభిషేకం నొందిన వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, ప్రతి విషయం అబ్జర్వ్ చేస్తున్నారు, గ్రహిస్తున్నారు, గమనిస్తున్నారు. అయితే వెళ్ళేటప్పుడు వాళ్ళతో మాట్లాడే విధానాలు, పరిస్థితులు, ఇంతవరకు దేవుడు ఏం చేశాడంటే ప్రకృతి మీద, నీళ్ల మీద, అట్లాగే కప్పలు, అలాగే ఈగలు, ఇలాగ కొన్ని ఉపయోగించారు దేవుడు. అయితే ఇప్పుడు ఈ సమయంలో చూస్తున్నప్పుడు ఆవు బుగ్గె తీసుకుని వెళ్ళాలి. మీరు వెళ్ళి మీరు యథావిధిగా ఏం చెప్పాలి? దేవుడు అన్నాడు, నా ప్రజల్ని పోనిమ్ము,
3 దినాల అరణ్యంలోనికి వెళ్ళి ప్రయాణం చేసి అక్కడ వారు ప్రభువుని ఆరాధించాలి అని చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. ఇది చెప్పేసిన తర్వాత వాడు వింటున్నట్టు ఉన్నాడు, అయినా హృదయం కఠినమైంది. అప్పుడేం చేశారు? ఫరో కన్నుల ఎదుట, బాగా గమనించాలి ఈ మాటలు మీరు, ఫరో కన్నుల ఎదుట చేతితో పట్టుకున్న బుగ్గిని ఆకాశం మీదకి అట్లాగా చల్లేశాడు మోషే. మోషే ఎక్కడున్నాడు? ఫరో ఎదుట ఉన్నాడు. ఇట్లాగా చల్లగానే దేవుడు ఏం చేశాడంటే ఆ ధూళిని మొత్తము ఆ ఈజిప్టు పట్టణము ప్రదేశం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఆ ధూళి వెళ్ళిపోయినట్లుగా దేవుడు చేశాడు. విన్నారా? వెళ్ళిపోయినట్లుగా చేశాడు. అది వెళ్ళిపోయి ఐగుప్తు యొక్క ప్రజల మీద, అందరి మీద, వారి శరీరాల మీద పడింది. అట్లాగే పశువుల మీద కూడా పడింది. దేవునికి స్తోత్రం. అయితే ఇశ్రాయేలు ప్రజలు గోషేను అనే ఒక ప్రాంతంలో దేవుడు ఇశ్రాయేలుని పెట్టాడు. వాళ్ళ మీద ఏమాత్రం కూడా ఇంత రవ్వ కూడా వాళ్ళ మీద పడకుండా వాళ్ళని కాపాడాడు. ఎవరి మీద అయితే ఈ బుగ్గి పడిందో ఆ బుగ్గి పడిన వాళ్ళు అందరూ మోకాల మీద, ఆ శరీరము అంతా కూడా మరి పొక్కుల కింద వచ్చేసి దద్దుర్ల కింద వచ్చేసి. చూడండి, ఇప్పుడు ఒక మనిషి శరీరం అంతా దద్దుర్ల కింద వచ్చేస్తే మనిషి ఎంత అందగాడైనా అందగత్తైనా ఎలా ఉంటారు? చూడడానికి వికృత రూపంగా ఉంటారు. ఇంట్లో అందరు అలాగుంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు భయపడతారు. నీ ముఖం అలా అయిపోయిందేంటి, నీ ముఖం అలాగ అయిపోయిందేంటి, నీ చేతులు అలాగ అయిపోయినేంటి, దద్దుర్లు వచ్చేసినేంటి అని భయానకమైన పరిస్థితి. చూడండి, ఇప్పుడు కొంతమందిని మన నిత్య జీవితంలో మనం ప్రయాణాల్లో అవి చూస్తుంటాం. కొంతమందికి ముఖం మీద నల్ల మచ్చలు ఉంటాయి, ఇక్కడ వరకు ఇలాగ ఎంత మచ్చలు ఉంటాయి. ఆ మచ్చలు ఉన్న మొఖాలు చూసినప్పుడు అయ్య బాబాయ్ ముఖం ఎలా ఉంది, అంత భయంకరంగా ఉంది, ముఖం చూడలేకపోతున్నాం, దెయ్యంలా ఉంది అని అనుకుంటూ ఉంటాం కదా మనం కొన్ని సందర్భాల్లో. అయితే ఇప్పుడు ఆ ఐగుప్తులో ఉన్న ప్రజలందరికీ ఇప్పుడు అదే పరిస్థితి. దీనికి కారణం ఏమిటి? ఎందుకు చేశాడు దేవుడు ఇట్లాగా అని అంటే, ఇశ్రాయేలు ఐగుప్తీయులకి ఉన్న అలవాట్లు, పద్ధతి ఏమిటంటే వారు శరీర సౌందర్యాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. శరీర సౌందర్యాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. చాలా వనమూలికలు, కొన్ని చెట్లు రసాలు, కొన్ని సుగంధ ద్రవ్యాలు, ఇవన్నిటితో వాళ్ళు స్నానం చేసేవారు. అవి శరీరానికి పూసుకునేవారు. వారి వయసుకు మీదొచ్చినా వారి శరీరం నుడతలు పడేది కాదు, చాలా నులుపుగా అందముగా ఉండేది. అట్లాగే వాళ్ళు మంచి కళలు కలిగిన వారు, కళలను ప్రేమించేవారు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, కొంతమంది కళాకారులు వాళ్ళ వేషాలు వేసుకుంటారు, మేకప్ వేసుకుంటారు, పెదాలకి వేస్తారు, తర్వాత కనురెప్పలకి వేస్తారు, ఐబ్రోస్ అంటారు కదా. ఇది ఈనాడు వచ్చింది కదా, ఆనాడు నుంచి ఉంది. ఐగుప్తు నాగరికత ఇదంతా కూడా. వింటున్నారా? ఐగుప్తు నాగరికత ఇదంతా కూడా. ఈ జుట్టుని ఇట్లా కట్ చేసుకోవటము, ఐబ్రోస్ కట్ చేయటం, ఈ లిప్స్కి, ఈ పెదాలకి రంగులేయటం, ఇదంతా కూడా అక్కడ నాగరికత. ఇదంతా కూడా ఇట్లా వాళ్ళు చాలా సౌందర్యాన్ని ఇష్టపడేవారు, సౌందర్యాన్ని ప్రేమించేవారు, కాపాడుకునేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గులాబీ రేకులు నీటిలో వేసి ఆ నీళ్ళతో స్నానం చేసేవారు. ఇలా చాలా సౌందర్యము చూసి వారి శరీరాన్ని చాలా
అందముగా చేసుకుంటూ దానికి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేవారు వారి జీవితాల్లో. గమనించాలి. ఇప్పుడు దేన్నైతే అందముగా చేసుకుని, దేన్నైతే వారు ఇష్టపడుతున్నారో, దేన్నైతే చూసుకుని వారు ఒక అతిశయపడుచున్నారో, ఇప్పుడు దాన్ని ఎలా చేశాడు? అందవికారంగా చేశాడు. చూడండి, కొంతమంది ఏదైనా కలిగి ఉన్నప్పుడు వారు దాన్ని బట్టి అతిశయిస్తారు. అది విద్య అవ్వచ్చు, లేకపోతే తెలివితేటలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏం మాట్లాడరా, మనకి ఎందుకు అలా కూర్చుంటే కాసేపు కూర్చోవాలి మనకి. తర్వాత కొన్ని వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అతిశయం వారికి అంద విషయంలో కూడా వారు అతిశయిస్తున్నారు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశారు? ఇంతవరకు కప్పలు నీళ్ళని రక్తంగా మార్చటము, ఇలాగ ఈగలు పంపించడం ఇలా చేశారు. అయితే ఇప్పుడు దేవుడు 6వ తెగులులో ఇప్పుడు వారి శరీరాల మీదకు పంపించాడు. అంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ దేవుడు డోస్ పెంచుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఏం చేస్తున్నాడు? ఒకేసారి 100 స్పీడ్ పెట్టలేదు. అంచెలంచెలుగా దేవుడు ఏం చేస్తాడంటే, కొంచెం మనకి జ్ఞానం కలగటానికి, బుద్ధి కలగటానికి దేవుడు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మనసును పెట్టాలి ఆ మాటలు. కుటుంబ పరంగా, భర్త పరంగా, భార్య పరంగా, పిల్లల పరంగా, విశ్వాస పరంగా, నీ భక్తి పరంగా, నీ క్యారెక్టర్ పరంగా, నీ వ్యక్తిగత జీవిత పరంగా, నీ మనస్సాక్షి పరంగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. ఆ తగిన పాలు డోసులో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కువ డోసు అయిపోతే ఏమైపోతుంది? ప్రమాదం అయిపోద్దని ఆయనకి తెలుసు. కొద్దిగా మరి మార్పు చెందాలి కదా, మారాలి కదా, మార్పు చెందాలి కదా, ప్రవర్తన మారాలి కదా, మాట మారాలి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మెల్లిమెల్లిగా చూస్తాడు, శరీరం మీద ఉపయోగించాడు. మాటలు బాగా గమనించాలి. శరీరాల మీద ఉపయోగించారు. దేవునికి స్తోత్రం. మిద్దులుంటే మేళ్ళుంటే ప్రయోజనం ఉంది, మనుషులు ఉండాలి కదా. చాలా ఘోరాతి ఘోరంగా ఆ కాలంలో ఐగుప్తి నాగరికత ప్రపంచంలో హైయెస్ట్గా ఉంది. మన భారతదేశంలో బట్టలు కట్టుకోవడం కూడా అనేది సరిగ్గా లేని కాలంలో ఐగుప్తులో గొప్ప వస్త్రాలు కట్టుకుని గొప్ప అందంగా తయారవే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళు అంత నాగరికత ముందున్నారు మనకంటే అడ్వాన్స్గా. ఇప్పుడు చూడండి, డ్రెస్సులు వచ్చినాయి. మరి ఇండియా డ్రెస్ ఏంటి? ఇండియా డ్రెస్ చొక్కా ప్యాంట్ ఇండియా డ్రెస్ కాదు. ఇలా చరిత్రకి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. జాకెట్టు, చీర, ఇవన్నీ చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. అయితే వేరే నాగరికత మన భారతదేశంలో ప్రజలు రాను అప్డేట్ అయ్యి మనుషులు మార్పు చెందుతూ ఉన్నారు. అట్లాగే విధానము, కట్టు విధానం అన్నీ కూడా మార్పు చెందుతూ ఉన్నారు. అలా చూసుకుంటున్న సమయంలో అందం అనేది ప్రతి దేశంలో ప్రతి మనిషికి అవసరమైంది. అయితే ఇప్పుడు దాన్ని చూసి గర్వించిన ఇప్పుడు దేవుని బిడ్డలు ఉన్నారు. దేవుని బిడ్డలు ఎట్లా ఉండాలి? దేవుని బిడ్డలు దేవదూతలా ఉండాలి. ఎలా ఉండాలి? దేవదూతల్లా ఉండాలి. వారి వస్త్రధారణ, వారి నడవడిక, వాడి చూపు, వారి మాటలు అన్నీ కూడా
దేవుని సంఘంలో ఉన్న బిడ్డలు ఎట్లా ఉండాలంటే దేవదూతలా ఉండాలి. యాసమేమో దేవదూత, హృదయమేమో ఆ, పైకేమో యాసమేమో దేవదూత. ఆ, గయ్యాళి గంపలా ఉండకూడదు, గమనించాలి. అయితే ఇప్పుడు అందం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా వాళ్ళు ఎంచేవారు, చూసేవారు, దానికి చాలా సమయాన్ని కేటాయించేవారు, దాని కొరకు పనివారు ఉండేవారు. ఆ విషయాలు మంచి మంచి ఆరోగ్యానికి కావలసిన ఫుడ్డును వారు వాడుతూ ఉండేవారు. చాలా చక్కగా ఏమాత్రం ఫ్యాట్ పెరగకుండా చాలా నాజుగ్గా ఉండేవారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారు శరీరాల మీదకి పంపించారు తెగులు. ఇంత జాగ్రత్తగా చూసుకుని, ఇంత మేకప్ అయ్యి, ఇంత నున్నంగా తయారవి, ఇన్ని వాడి ఇంత చేసిన చివరికి ఇప్పుడు ఏమైపోయింది దేవుని ఎదుట? అదంతా కూడా నిర్వినియోగం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, గోషేన్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారు క్షేమంగా దేవుడు కాపాడుతున్నాడు. ఇంత రజన కూడా వారి మీదకి వెళ్ళనివ్వలేదు దేవుడు. అంటే ఇప్పుడు లోకంలో భయంకరమైన విపత్తి పరిస్థితులు రావచ్చు, కానీ దేవుడు ఆయన సంఘాన్ని సంరక్షించి కాపాడగలడు. ఆయన బిడ్డల్ని ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకులను ప్రభువుకు అప్పగించి జీవిస్తున్నారో, బ్రతుకుతున్నారో, అటువంటి వారిని ఉపద్రవాల నుండి, ప్రమాదాల నుండి, భార్య, బిడ్డలు, భర్త, చూడండి ఇశ్రాయేల్లో భార్య, భర్త, పిల్లలు వారు యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ కట్టడలను విధులను అనుసరించి వారున్న కాలం బట్టి భార్య గోషేన్లో ఉంది, భర్త గోషేన్లో ఉన్నారు, అట్లాగే పిల్లలు కూడా గోషేన్లో ఉన్నారు. అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నట్టు వారు. మరి ఈ రోజునేమో భార్య ఉంటే భర్త ఉండదు, భర్త ఉంటే భార్య ఉండదు, భార్య భర్తలు ఉంటే పిల్లలు ఉండరు. ఇక్కడ దేవుని భద్రత, దేవుని కాపుదల ఎలా ఉంటుంది? భార్య అంటది, అదిగోండి ఆయనతో పళ్ళపోతున్నాడు బాబు అంటది. భర్త అంటాడు, అదిగో ఆమె వినదు మాట అంటారు. ఇప్పుడు ఇందులో ఎవరి మాట వినాలి, ఏం చేయాలి? కానీ సర్వశక్తి దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఒక రోజున ఒక విపత్తి, ఒక ప్రమాదం, ఒక ఉగ్రత రాబోతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో సంఘంలో ఉన్న నీవు ఒక నిజమే మాట్లాడటం అనేది ఉండాలి. నీ భార్య విషయంలో అయినా సరే, భర్త విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే. ఎందుచేత కుటుంబపరంగా ఎన్నో కొన్ని కీచులాట్లు, కొట్లాట్లు ఉంటాయి. దేవుని స్తోత్రం. భార్య భర్తలు అంటేనే కొన్ని ఉంటాయి, గొడవలు ఉంటాయి. అసలు గొడవలు లేకపోతే భార్య భర్తలు కాదు. దేవుని స్తోత్రం. గొడవలు లేకపోతే భార్య భర్తలు కాదు. దేవునికి స్తోత్రం. గొడవలు లేవనుకో బోర్ వేసేదా, బోర్ కొట్టేదా? దేవుని స్తోత్రం. బోర్ వేసేస్తుంది. అందుకే సంసారం అంటేనే, భార్య భర్తలు అంటేనే కొన్ని ఉండాలి. కొంచెం పొద్దున కోపించాలి, సాయంత్రం మామూలు అయిపోవాలి. మళ్ళీ దాన్ని అట్టుకుని ఉడకేయకూడదు, మామూలుగా అయిపోవాలి. అయితే ఇప్పుడు గోషేన్లో దేవుని కుటుంబాలన్నీ కూడా క్షేమంగా సంరక్షించి భద్రపరచబడుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మాట విన్నారు. ఇక్కడ వీళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు. అందుని బట్టి వీళ్ళకి పనిష్మెంట్. దేవునికి స్తోత్రం. చదవండి మరొక మాట కూడా అదే అధ్యాయంలో 11-12 వచనాలు కూడా చదవండి. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దురులు శకునగాండ్రును ఐగుప్తులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను, అతడు వారి మాట వినకపోయెను. స్తోత్రం.
చూడండి, ఇక్కడ ఒక విచిత్రమైన మాట, గొప్ప మాట ఏమిటి అని అంటే, ఆ దేశంలో ఐగుప్తులో శకున గాండ్రులు ఉన్నారు. శకునాలు చెప్పేవాడు, జాతకాలు చెప్పేవారు, జ్యోతిష్కాలు చెప్పేవారు, ఇంటి లెక్కలు చెప్పేవారు, గుమ్మాలు లెక్కలు చెప్పేవారు. ఇట్లాగా ఈ ఈ శకున గాండ్రులు అందరూ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ తెగులు ఆ శకునుల గాండ్రుల మీద కూడా పనిచేసేసింది. ఏంటి, వాళ్ళ మీద కూడా దద్దుర్లు వచ్చేసినాయి. వాళ్ళ మీద కూడా దద్దుర్లు వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళు మోషే ఎదుట వెళ్ళి నిలబడడానికి వాళ్ళకి ధైర్యం సరిపోలేదని వాక్యం చెప్తుంది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి తాంత్రికులు, మంత్రాలు, ఆ డామ్ డూమ్ డామ్ అన్నవాళ్ళు దైవ సేవకుల దగ్గర వాళ్ళు నిలబడలేకపోతున్నారు. వాళ్ళకు వచ్చేసినాయి అవి. సామాన్యమైన ఇశ్రాయేలు ప్రజలకి అవి ఏమీ రాలేదు. కానీ మరి జ్యోతిష్కులు, మరి ఏమిటి, ఎవరిళ్ళు, ఎవరు అక్కడ ఉన్న చెప్పున ఆయన మరి శకుని గాండ్రులు. నేను స్తోత్రం. టిఫిన్ చేశారా? మంచిది. శకున గాండ్రులు అంటే వాళ్ళు చూడండి, వాళ్ళు ఎదుటి వాళ్ళు భవిష్యత్తులు చెప్తూ ఉంటారు. మీ భవిష్యత్తు అట్లా ఉంటుంది, మీ భవిష్యత్తు ఇట్లా ఉంటుంది, నీది ఈ సంవత్సరంలో తిరగబడిపోద్ది, ఆ సంవత్సరంలో బోలర పడిపోద్ది అని చెప్పేవాళ్ళు. వీళ్ళు భవిష్యత్తు ఏమవుద్దో వీళ్ళకి తెలియని పరిస్థితుల్లో వీళ్ళకి వచ్చేసినవి. అంటే ఇప్పుడు దేవుడు సర్వశక్తుడైన దేవుడు. హల్లెలూయా. సర్వశక్తుడైన దేవుడు ఇచ్చిన తెగులు ఎవరికైతే అనుమతిస్తున్నాడో దేవుడు వారి మీద అది పనిచేస్తూ ఉంది. అక్కడ దైవజనులు అధ్యక్షతలో దేవుడు చేస్తూ ఉన్నాడు. అహరోను మోషేను నిలబెట్టాడు. ప్రజలకి దేవునికి మధ్యవర్తులుగా నిలబడ్డారు. వీళ్ళు రాయబారులు. వీళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ సేవకుడు అంటే రాయబారి. దేవుని సంగతులు ప్రజలకి తీసుకొచ్చి చెప్పేవాడు, ప్రజలకి రాయబారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన దేశానికి పరాయి దేశానికి మధ్యవర్తి ఒకరు ఉంటారు, రాయబారులు అంటారు వాళ్ళని. ఇప్పుడు అమెరికా ఉంది, మన భారతదేశం ఉంది. అమెరికాకి మనకి మధ్యలో మాట్లాడడానికి ఒక రాయబారి ఉంటారు. అట్లాగే ఇప్పుడు దేవునికిని మాట్లాడండి అమ్మా, దేవునికిని మనుషులకిని, దేవుని స్తోత్రం, దేవునికిని సంఘానికిని హల్లెలూయా రాయబారులుగా ఉన్నారు. పౌలు అంటారు, మేము క్రీస్తు రాయబారులం అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యము చూస్తున్న సమయంలో ఫరో హృదయము ఇంకా కఠినమైపోతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు కార్యాలు చూస్తున్నాడు. ఎందుకు కఠినమైపోతుంది? ముఖం మీద ఎందుకు నవ్వు ఉండట్లేదు? ఇది దేవుని శక్తి అంటే ఫరూక్ ఏముందంటే ఈగో. ఏముంది? ఈగో. చెప్పాను కదా రాత్రి, ఏమాత్రం దిగటానికి ఉండదు. వాళ్ళకున్న దేవతలు, వాళ్ళకున్న దేవుళ్ళు మాకు కూడా ఉన్నారులే, మేము చేస్తున్నాములే అని ఒక ఈగోలో ఉండిపోయి ఇంత నష్టం జరుగుతుందే, ప్రజలు ఇంత బాధపడుతున్నారే. ఇది దేవుని శక్తి అని గుర్తించడానికి, గ్రహించటానికి విన్నట్టుగా ఉంటూ ఉన్నాడు. అయినా దేవుడు పంపిస్తున్నాడు, మాట్లాడుతున్నారు. గమనించాలి. దీన్ని బట్టి మనం ఒక పాఠం నేర్చుకోవాలండి. నీ జీవితంలో దేవుడు నిన్ను సరి అవ్వడానికి చాలాసార్లు దైవ సేవకుడి ద్వారా మాట్లాడేస్తాడు. నేను చాలాసార్లు చెప్తాను ఈ మాటలు మీకు. సరి చేసుకుని దాన్ని చక్కబెట్టుకుని ఒక సరైన ట్రాక్ మీదకు నువ్వు వచ్చేసావు అనుకో, నువ్వు దీవించబడతావు. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబం క్రమంలోకి వచ్చేస్తుంది, ఒక నిదానంలోనికి వచ్చేస్తుంది. నువ్వు చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది.
ప్రతిదీ దీవించబడుతుంది. నీ చేతుల కష్టం, నీ రెక్కల కష్టం ఆశీర్వదించబడుతుంది. కారణం ఏంటి అంటే దేవుడు చెప్పే విషయాలకు నువ్వు విధేయత చూపించాలి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఆరోసారి కూడా దైవజనుడిని పంపించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు అన్యాయస్తుడు కాడు. మాటి మాటికి దైవజనుడిని పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడి కంటే ఇసుపు ఉండదు. ఆయన దేవుడు కనుక మరి మనుషులకు ఇసుపు ఉంటుందా లేదా? మనుషులకు ఇసుపు ఉంటుందా లేదా? హల్లెలూయా. ఇంట్లో భర్త నేను అన్నం తిన్నాం అన్నాడు అనుకో, భార్య ఏం చేస్తుంది? భార్య ఏం చేస్తుంది? మొత్తం సర్దేసి పెట్టేస్తుంది పక్కన, సెల్ఫ్లోనే ఎక్కడ పెట్టేది సర్దేసి. అది కదా మరి తిన్నాడు కదా, అడుగుతుందా మాటికి తినండి పొద్దున్న నీరసం వచ్చేస్తుంది, మరి పని చేసుకోవాలంటే కళ్ళు తిరుగుతాయండి, పడిపోతుందండి, మీరు ఇదండి అని కూడా తిరుగుతుందా? అది తిరిగి వాళ్ళు ఉంటారులే. అరే నాయన, కొంచెం తిను, కొంచెం ఏం కాదులే, కొద్దిగా తిను, కొంచెం తిను, కొంచెం తిను. ఆరోసారి కూడా ఎందుకు పంపించాడు దైవజనుడిని అక్కడికి? వీడు బుద్ధి తెచ్చుకుంటాడని. ఏంటి? ఒకసారి కఠినం అయిపోయింది, వదిలేయచ్చు కదా. ఆయన వదలడు. అందుకే ఆయన దేవుడు. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు. వద్దన్నారు కదండి, అందుకేనండి. రావద్దన్నారు కదండి, అందుకేనండి. చేయొద్దన్నారు కదండి, అందుకేనండి. మీరు ఉండనన్నారు కదండి, అందుకేనండి. వద్దంటే మానేస్తావా? చేయొద్దంటే మానేస్తావా? ఇది నా బాధ్యత, నేను చేస్తాను అంటావా? చెప్తే చేస్తే గొప్ప ఏంటాయి బాబు, అందరూ చేస్తారు చెప్తాను. ఇది నా బాధ్యత, ఇది నేను చేయాలి. అక్కడ ఏదో ఉంది, పేపర్ ఏదో చెత్త ఏదో ఉంది, డిస్పోజ్ గ్లాస్ తాగేసి అక్కడ పాడేశారు. చూసిన తక్కువ 4-5 సార్లు వెళ్ళిపోయావు. అది తీసి డస్ట్బిన్లో నువ్వు వేసేయాలా, లేకపోతే అక్కడ చెప్పాలా, బాబు అది తీ బాబు అని చెప్పి చేయించుకుంటే దాంట్లో పెద్ద గొప్పతనం ఉంది. నీకుగా ఉండాలి, అంతే కదా. 6 సార్లు వెళ్ళారు, ఆరోసారి పంపించారు. దేవుని స్తోత్రం. పంపిస్తే కూడా దేవునికి తెలుసు ఆడెండని, అయినను పంపించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుచేతో తెలుసా? ఎందుచేత ఐగుప్తులు దేవుని మహిమ చూడాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుని అద్భుతాలు చూడాలి. ఇశ్రాయేలు దేవుని అద్భుతాలు చూడాలి. ఈజిప్టీలు దేవుని మహిమను చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది దేవునికి ఉన్న ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలు ఫరోకిని, ఈ విషయాలు అహరోనికి, మోషేకు తెలుసు. అందుకే ఆయన ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తున్నారు. పైగా ఏమంటాడు, మీరు పెందల గడ లేచాలండి అంటాడు. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట టైంకి 3:30కి బ్రష్ చేసి అప్పుడు తిని కాళ్ళు బాగా సాపుకుని దుప్పటి కప్పుకుని, మీరు వాక్యం గమనించండి, మీరు లేచి పెందలాడే. అయ్య బాబోయ్, దేవుడు లేవమన్నాడు, పెందలాడు లేవమన్నాడు, గబగబా గారు పరువాడు ఎక్కడ వెళ్ళిపోతాడేమో. దేవుడు మనం లేకమని వెళ్ళే టైంకి పరువు అక్కడ ఉంచుతాడు దేవుడు. ఏమండి? అదే కదా, తిరగటమే కదా, అటు ఇటు తిరగటం. ఇప్పుడు ఇబ్బంది తిరగటమే. ఇక్కడ వీళ్ళందరినీ చూసుకోవాలి, మళ్ళీ పొద్దుట ఆడి దగ్గరికి వెళ్ళాలి. పోనీ ఆడు ఏమైనా వింటాడా అంటే అటు ఎండు. పాస్టర్ గారు మీరు అంత కష్టపడుతున్నారు కానీ అండి, మీరు ఏమనుకుంటారో కానీ పాస్టర్ గారు ఇవి కాదు నాయన,
అక్కడ దేవుడు చెప్తాడు, అది చేయమంటాడు, చేయటమే. సంఘానికి అటువే మనసు ఉండాలి, సేవకులకి అదే మనసు ఉండాలి, విశ్వాసులకి అదే మనసు ఉండాలి, బిడ్డలకి అదే మనసు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, వాళ్ళు ఆ ఆ- ఆ- ఆ మాంత్రికులు వాళ్ళు కూడా, ఎవరు వాళ్ళు? ఉం? శకునగ్రాండ్లు, అంటే కళలు, శకునాలు చెప్పేవాళ్ళు, కళలు వస్తే చెప్పేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యన కొంతమందికి తెగొచ్చేస్తున్నాయి కళలు. దేవుని వాక్యానికి దేవునికి ఏమాత్రం సంబంధం ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించవలసిన విషయాలు ఏమిటి అనేది చూసినప్పుడు, ఏది అయితే నీవు ప్రాధాన్యతగా, అంటే దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యతగా ఆ, ఐగుప్తులు చేశారో, దాని మీద దేవుడు ఇస్తూనే ఉన్నాడు. అయ్యో, సర్వశక్తుడంట, హెబ్రీలు దేవుడట, ఆ ప్రజలు ఎక్కడున్నారు, వారి పక్షం గుండా ఆయన పనిచేస్తున్నాడు, వారి పక్షం గుండా ఆయన యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేకపోయినా, మన దగ్గర గుర్రాలు, రథాలు, ఏటలు, రౌతులు ఇవన్నీ ఉన్నా కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాము. ఇది ఏదో మొత్తం అద్భుతమైన శక్తి. ఇశ్రాయేలు పక్కన ఉన్నవాడు అద్భుతమైన శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కొనుకుడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం. అందుకే వాళ్ళు ప్రశాంతంగా ఓషన్లో ప్రశాంతంగా పగలంతా మెలుగున్నారు, రాత్రి చక్కగా భార్య పిల్లలందరితో క్షేమంగా పండుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం. ఉదయకాలం లేస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అలా లేదు. రాత్రి గోకారమే, పగలు గోకారమే. దేవునికి స్తోత్రం. ఇంట్లోకి ఒకళ్ళకి వచ్చిందనుకోండి, అక్క కొంచెం గోక వెంట అది వచ్చి గోకుతుంది. తమ్ముడు కొంచెం గోక వెంట, తమ్ముడికి దద్దుర్లే, అన్నకి దద్దుర్లే. ఎవడెవను గోక్కోవాలి ఇప్పుడు, ఎవరు సహాయం చేయాలి ఇప్పుడు? ఇది గోళ్ళకి వెళ్ళి ఒకడొకడు రాసుకుంటుంటే ఇప్పుడు మొత్తం ఇంట్లో ఉన్న గోళ్ళన్నీ, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ సరిపోవట్లేదు. దద్దుర్లు, పొక్కులు, గోకి రక్తాలు వచ్చేస్తున్నాయి, జలొచ్చేస్తుంది ఒళ్ళంతా. చూడండి ఎటువంటి పరిస్థితి. అద్దం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఏమైంది? నూనెపైన ముఖం ఎలాగైపోయింది? చల్ల పునుగులు వేస్తారు కదా మూగుళ్ళు, కొద్దిలాడుతూ ఉంటే అలా కనపడుతుంటాయి. అలాగే అయిపోయింది ముఖం, పునుగులు మూగుళ్ళలాగా. వాళ్ళని చూసి వాళ్ళకే చిరాకు వస్తుంది, అసహ్యం పడుతుంది. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని కార్యాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట మనము చదువుదాము. చదవండి. 103వ కీర్తన 7వ వచనం అనుకుంటే చదవండి. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలీల వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. స్తోత్రం. ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దేవుడు మోషేకి ఏం చేశారట? మోషేకు దేవుడు తన మార్గములను తెలియచేశాడు. గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే మార్గంలో ఇశ్రాయేలుని నడిపించడానికి కాదు, దైవజనుడు మార్గంలోకి ప్రజలు నడిపించడం కాదు. దైవజనుడికి, మోషేకి దేవుడు తన మార్గములను బయలుపరిచాడు. చూడండి, తన మార్గంలో, దేవుని మార్గములో ఇశ్రాయేలు సేఫ్గా ఉన్నారు. ఎలా ఉన్నారు? సేఫ్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరణ్యములో జరిగిన సందర్భాలు కీర్తనకారుడు, దైవజనుడు దావీదు కూడా మాట్లాడుతున్నాడు ఈ కీర్తనలో. తర్వాత ఇశ్రాయేలీలు చూడండి, ఇశ్రాయేలీలు
వంశస్థులకు ఇశ్రాయేలు వంశస్థులకు. తన క్రియలను కనపరిచెను. ఇశ్రాయేలు వంశస్థులు అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలకని. ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుడు తన ప్రజలకి. గోషెన్లో ఇజ్రాయేల్ని భద్రపరిచాడు. ఆ 12 గోత్రాల ప్రజల్ని భద్రపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడంట? ఇశ్రాయేలు ఇశ్రాయేలు వంశస్థులకు ఇశ్రాయేలు వంశస్థులకు 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 తన క్రియలను కనపరిచెను. చూడండి, తన క్రియలను కనపరిచెను. దేవుడు తన క్రియలను ఇశ్రాయేలుకు కనపరిచాడంటే అక్కడ వీళ్ళని సేఫ్గా ఉంచుతున్నాడు, అక్కడ వాళ్ళని మొత్తుతూ ఉన్నాడు. ఈ క్రియలు, ఈ మహిమ, ఈ కార్యాలన్నీ కూడా వాళ్ళకు చూపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. సంగమా, నీ జీవితంలో దేవుడు కాపుదలను నువ్వు గుర్తించాలి. దేవుడు భద్రతను నువ్వు గుర్తించాలి. నువ్వు ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన మార్గములను దైవ సేవకుడు బోధించి ఆ మార్గంలోకి నడిపించడానికి హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి సరిచేస్తున్న సమయంలో జీవితాలు పాపము నుండి, అపవిత్రత నుండి, మోసము నుండి, అబద్ధము నుండి శుద్ధి చేసుకోవాలి ఒక్కొక్కరును. దాని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి, ఎవరు కూడా ఆనందంగా లేరేంటి? స్తోత్రం. ఎల్రాబాయ్ అన్నట్టుంది. గమనించాలి. శుద్ధి చేసుకుంటూ హృదయాల్ని పవిత్రపరుచుకుంటూ హృదయాలను అందంగా తీర్చిదిద్దుకోవాలి. మనస్సులను అందంగా తీర్చిదిద్దుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఒకళ్ళు చూడండి, వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, మిగతా వాళ్ళు ప్రశాంతంగా ఉండేవారు. వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, మిగతా వాళ్ళని ప్రశాంతంగా ఉండరు. వాళ్ళు నిమ్మలంగా ఉండరు, మిగతా వాళ్ళు నిమ్మలంగా ఉండేవారు. ఇది కాదు. మన బ్రతుకుల్లో, సంఘ జీవితాల్లో దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం బట్టి హృదయాలు అందంగా అంటే దేవునికి స్తోత్రం, వాక్యముతో నింపబడాలి, దేవుని సన్నిధితో నింపబడాలి. ఎప్పుడు ప్రార్థనలో, ప్రభువా నీ సన్నిధి నా హృదయంలో కొమ్మరించు నీ వాక్యంతో. హల్లెలూయా. ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన క్రియలను తెలియచేశాడు, కనపరిచాడు, చూపించాడు. నీ జీవితంలో కూడా ఆయన కార్యాలు, క్రియలను నువ్వు చూడాలి అని ప్రార్థించాలి. ప్రభువుని అడగాలి. ప్రభువా నా జీవితంలో నీ కార్యాలను చూడాలి ప్రభువా, నీ క్రియలను చూడాలి ప్రభువా. ఇశ్రాయేలుకి నీ కార్యాలను చూపించావు కదా, అట్లాగే నా జీవితంలో, నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల, నా భర్త పట్ల, నా భార్య పట్ల, సంఘం పట్ల నీ కార్యములు నాయన చూసినట్లుగా సహాయము చేయి అని అడగాలి ప్రభువుని. స్తోత్రం. గొప్ప విశ్వాసపు ఆత్మతో సాతాను యొక్క కార్యాలన్నీ కూడా లయపరచడానికి, వాడి తంత్రాలన్నీ గుర్తించి నీ ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి కార్యాలు, ప్రతి కఠినత్వాన్ని విరగొట్టి, ప్రభువా నా హృదయం ఎప్పుడు కూడా కఠినంగా ఉండకూడదు, దేవుని స్తోత్రం కలుగును గాక. విరిగి నలిగిన హృదయాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా, విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమగుదునో అనేకులకు. హల్లెలూయా.
విరిగి నలిగిన హృదయాలుగా, విరిగి నలిగిన హృదయాలుగా, విరిగి నలిగిన ప్రార్థన చేయాలి. ప్రభువా, నా హృదయం ఎప్పుడు కఠినం కాకూడదు నాయన. కఠినమైన హృదయాలను, దాని ఎఫెక్టు, దాని ప్రమాదం, నష్టము, నాశనము అందహీనులుగా చేసేసి శరీరం పాడైపోయి జీవితాలు పాడైపోయిన పరిస్థితులు, హృదయాలు ఎప్పుడు కూడా కఠినము కాకూడదు. ప్రభు మనస్సును కలిగి పేతురుపత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయము. క్రీస్తు శరీరమందు క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. స్తోత్రం. ఏం చేయాలి? ధరించుకొనాలి. యేసు ప్రభువు తన శరీరమందు, బాగా గమనించాలి, యేసు ప్రభు తన శరీరమందు ఆయన శ్రమను అనుభవించారు. అంటే ఇప్పుడు ఆయన మనస్సు, ఆయన హృదయము దేనికి ఇష్టపడుతుంది? కష్టానికి, అవమానానికి, బాధలకు, వాటన్నిటినీ కూడా సంసిద్ధుడై ఉన్నాడు ఆయన. పేతురు అంటాడు ఆయన గూర్చి ఈ విషయాలు రాస్తూ, ఆయనకి ఎటువంటి మనసు ఉన్నది? క్రీస్తు కలిగిన ఈ మనస్సును సంగమా నీవు కూడా ధరించుకో. ఏంటట? ఆ మనస్సును ధరించుకోవాలంట. ధరించుకోవాలి. బట్టలు ధరించుకున్నాం, వాచి ధరించుకున్నాం, చెప్పులు ధరించుకున్నాం, ఇంకేం ధరించుకున్నాం? తలకి క్లిప్పులు పెట్టుకున్నాం, రబ్బర్ పెట్టుకున్నాం, బట్టలు ధరించుకున్నాం. అట్లాగే యేసుక్రీస్తు యొక్క మనస్సును, ఆ మనసు కలిగి ఉండండి అంటలేదు, ఆ మనస్సును ధరించుకోవాలి అంటున్నారు. దేని మనస్సు? కఠినమైనది ఎంత ప్రమాదకరమైంది, కఠినమైనది ఎంత ప్రమాదకరమైంది. అది నష్టానికి, పతనానికి, నాశనానికి, జీవితాలు పాడైపోవడానికి అది ఉంటూ ఉంది. అది ఒక అపవాది మనసు, దుష్టుని మనసు. హల్లెలూయా. పశ్చాత్తాపం లేని మనసు, కన్నీరు లేని మనసు. మరి క్రీస్తు ఈ మనసును మీరు ధరించుకోండి. ఈ మనసు ఎటువంటి మనసు అంటే, ఆయన శరీరమందు శ్రమను, మాటలు పడ్డాడు, ఎన్నో మాటలు పడ్డాడు. యూదులు అన్నారు వాడు దెయ్యం పట్టినోడు అన్నారు. ఎలా మాట్లాడారు? ఆయన సృష్టికర్త. ఆయన మాటతో చంద్రుడా కలుగును గాక అంటే చంద్రుడు కలిగాడు, సూర్యుడు కలుగును గాక కలిగాడు. అటువంటి ప్రభువుని పట్టుకుని ఆడు దెయ్యం పట్టినోడు అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మౌనంగా ఉన్నాడు, అంతే, ఏం మాట్లాడలా. ప్రియ సహోదరులారా, మన వాక్య వైపు ఇలాగ వెళుతూ ఉన్న సమయంలో మన జీవితాలను అందంగా కట్టడానికి, విశ్వాసంలో స్థిరపరచడానికి, నీ ద్వారా అనేకులు జీవితాలు మార్పు చెందటానికి నీవు తగ్గించుకొని, నిన్ను నువ్వు దిగిపోయి, తప్పులేదు, అవసరమైతే ఎవరైనా ఒక మాట అంటే భరించు, కక్ష సాధించవద్దు. కుటుంబంలో ఎవరైనా సరే ఒకవేళ ఏదైనా పరిస్థితి ఉన్నా భరించు. దేవునికి స్తోత్రం. తగ్గించుకోవడం, దిగి ఉండటం ఏవి తప్పులేదు. అది క్రీస్తు మనస్సు. ఈ మనసు మీరు కలిగి ఉండాలని, ధరించుకుని ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీ ఉన్నతమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా, ఈ పునరుద్ధాన ఆరాధనలో బిడలందరినీ మరొకసారి మీరు దర్శించినందుకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. బలపరచండి, స్థిరపరచండి. అపవాది కఠినస్తుడు
వాడు ఏమాత్రము నాయన సంఘంలో బిడ్డలు ఏమాత్రము కఠినముగా ఉండునట్లుగా కాక అందరూ 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 విరిగి నలిగిన హృదయాలుగా ఉండి క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు ధరించుకోనండి. శరీరమందు ఆయన శ్రమపడిన రీతిగానే మహిమా ఘట్టాలుగా మీ శరీరములను ప్రభుకు అర్పించుకోండి. సజీవ యాగములుగా మీ శరీరములు మీరు ప్రభుకి అర్పించండి. స్తోత్రములు. ఇట్టి సేవ, ఇట్టి భక్తి, ఇట్టి విశ్వాసము యుక్తమైంది అని మీరు ఎరగండి అని పౌలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాలపు ఆరాధనలో బిడ్డలారా, మీ జీవితాలను ప్రభు కట్టి స్థిరపరిచి ప్రభువులో గొప్ప వ్యక్తులుగా ఆయన చూడాలని ఆశపడుతున్న సమయంలో సంఘం ఈ విషయాలన్నీ గమనించి గ్రహించి ఉన్నత స్థితిలోనికి ప్రభు రాకడ కొరకు సంఘం సిద్ధపడి ఉండాలని ప్రభు కోరుచూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం లోకములో ఉన్న పరిశుద్ధులకును కూడి ఉన్న సంఘమునకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభేసు రక్తం యేసు నామమునకు సంపూర్ణ ఆది క్రింద నాశ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.